నీ ఏకైక సహోదరి రుక్మిణి కూడా నీ ఇష్టానికి విరుద్ధంగా నడుచుకుంటోంది కదా? అవును, ఇది 100కి 100 నిజం. మీరు చెబుతున్నది సత్యమే జ్యోతిష్యవర్య. అంతేకాదు, ఇప్పటికే నీవు ఎక్కడో ఉండవలసిన వాడవి. రేపు ప్రాతకాలమే మీ పుత్రిక రుక్మిణిని జగదంబ దేవాలయానికి తీసుకుపోయి అక్కడ పూజలను జరిపించండి. ఆ శుభ ఘడియలే ఈ మీ పుత్రిక భవిష్యత్తును నిర్ణయిస్తాయి. స్వామి, మా ఏకైక పుత్రిక భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు తమరు మార్గాన్ని ప్రసాదించండి. అవును స్వామి, మాకున్నదంతా ఈమె పెళ్లి దిగులే. అందుకోసం మీరేమీ దిగులు పడవద్దు. రేపు ప్రాతకాలమే మీ పుత్రిక రుక్మిణిని జగదంబ దేవాలయానికి తీసుకుపోయి అక్కడ పూజలను జరిపించండి. ఆ శుభ ఘడియలే ఈ మీ పుత్రిక భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే స్వామి, తమ ఆదేశం ప్రకారమే నడుచుకుంటాం. నీ మనోవల్లభునికి అత్యంత ప్రియమైన ఈ నెమలి పింఛాన్ని ఆయన విచ్చేసే వరకు ఆయన యొక్క సంకేతంగా నీ వద్దనే ఉండని. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ధన్యోస్మి. కృష్ణ, ఈ రుక్మితో ఆడి మీరు గెలవగలరా? అగ్రజ, ఆ కృష్ణుడు మన సహోదరి రుక్మిణిని అపహరించుకుని పోయాడు. ఏమది ఏమది?
రుక్మిణి, స్వామి నీ పూజకు ఆరాధనకు మెచ్చి నిన్ను నాదానగా చేసుకోవడానికి నిన్ను ఇష్టపడి నేను తీసుకువచ్చాను. నీకు సమ్మతమేనా? స్వామి ఏమంటున్నారు మీరు? అనుక్షణము మీ ధ్యానంలోనే ఉన్న నా జన్మ ఈరోజు సార్థకమైనది. నేను భక్తితో పూజించిన సుందరమూర్తిలా రమణీయంగా ఉన్నది ఈ మీ ముఖార విందము. స్వామి, ఈ ప్రపంచం మీ మాయ చుట్టూ తిరుగుతోంది, అయితే నీ చుట్టూనే తిరుగుతోంది నా మనస్సు. అంతేకాకుండా ముల్లోకాలలోనూ నీవే ఉన్నావు, అయితే నీవు నాలో ఉన్న విషయాన్ని ఇప్పుడు నీవే చూపించినట్టయింది. బలి ఇంటికి వామనుడు వచ్చినట్టు, విభీషణుడి ఇంటికి శ్రీరాముడు వచ్చినట్టు ఇప్పుడు నీవు నా దగ్గరకు వచ్చి నన్ను ధన్యురాలిని చేశావు. స్వామి, నేను నీ దానను, నీకే చెందవలసిన దానను. నన్ను నీ కంఠహారముగా చేసుకో, స్వీకరించు స్వామి. రుక్మిణి, నీకు నా కంఠహారంగా మారాలన్న ఆశ నాకు. నిన్ను నా అంతరంగపు ఆభరణాలతో అలంకరించి నా హృదయానికి మహారాణిగా స్వీకరించాలనే ఆశ. స్వామి, నీవు చెప్తున్నది ఆలకిస్తుంటే నీ నామస్మరణ చేస్తూ నీ హృదయ పుష్కరిణిలో తేలియాడుతున్నట్టుంది. రుక్మిణి, నిన్ను నా భక్తురాలిగా ప్రేమికురాలిగా పొందిన నేనే ధన్యుణ్ణి. ఏయ్ మాయావి, ఈ జరాసంధుడి సముఖంలోనే రుక్మిణిని అపహరిస్తావా? ఏ చోర కృష్ణ, ఆ రోజు నా తల్లి మాట ప్రకారం నన్ను నీవు స్పృశించి నాకు అధికంగా ఉన్న అంగాలను నా నుంచి దూరం చేసిన నీవు నాకు కాబోయే పత్నిని చేపట్టి ఈమెను నా నుంచి దూరం చేస్తున్నావా? నేను అట్టి పనిని చేస్తానని ఎన్నటికీ అనుకోవద్దు. రుక్మిణి నిన్ను ఇష్టపడితే నీవే నీతో తీసుకుని పో. ప్రియ రుక్మిణి, నీ చేయి పట్టి నీ పతిని కావలసిన వాడం నేను. రానా వెంట. శిశుపాల, నేనెప్పుడూ నిన్ను కోరుకోలేదు. నా సోదరుడు రుక్మి నీతో నా వివాహాన్ని నా సమ్మతి లేకుండా బలవంతంగా నిర్ణయించాడు. అబద్ధం. ఏమంటున్నావు రుక్మిణి? సత్యమే చెబుతున్నాను. ఓరి మాయావి, నీ మాయా విలాసాలతో నా సహోదరి మనసు దోచి ఆవిడ హృదయాంతరాళాల్లోకి వెళ్లి కపట ప్రేమ కిరటాలు సృష్టించి తన మనసును ఏమార్చి మేము లేని సమయంలో తనని దొంగతనంగా తీసుకువెళ్లి మా నుంచి దూరం చేయదలచావా పాపి? ఓరి పిచ్చివాడా, నేను నీ సోదరి మనసును ఏమార్చానా? నిష్కల్మషమైన ఆమె మనసులో కపట ప్రేమ కెరటాలు సృష్టించి చెడగొట్టానా? ఓరి మూర్ఖుడా, భక్తి ప్రపత్తులతో ఆరాధించే భక్తుల ఇష్టార్థాలను నెరవేర్చడమే ఈ కృష్ణుడి మనోధర్మం. మనోధర్మమా? హె! నీదంతా అధర్మం. భక్తి ప్రపత్తుల సాకుతో స్త్రీల మనసు చెడగొట్టి వాళ్లతో రాసక్రీడలాడే స్త్రీలోలుడివి నీవు. సరిగ్గా చెప్పావు మిత్రమా. రుక్మి, నాకిప్పుడర్థమవుతోంది. మలినమైనది రుక్మిణి మనసు కాదు, నీ మనసు. నిజంగా నీ మీద నాకు జాలి వేస్తోంది. ఈవిడ మనసును అర్థం చేసుకోకపోవడమే నీ దురదృష్టం. ఏయ్! దురదృష్టం నాది కాదు కృష్ణ. విదర్భరాజ్యపు రాకుమారిని చెరపట్టి నీ మృత్యువుని నీవే ఆహ్వానించుకున్నావు. నీదే దురదృష్టం. అసుర బుద్ధికి అనుగుణంగానే నీవు మాట్లాడుతున్నావు. ఏమంటివిరా పశువుల కాపరి? కాదని ఎవరు చెప్పారు? హద్దు మీరి ప్రవర్తించే నీలాంటి పశువులకు బుద్ధి చెప్పే పశువుల కాపరిని నేను. కపటి శూలాల్లాంటి మాటలతో నా హృదయ భాండాన్ని బద్దలు కొట్టావు. నన్ను రెచ్చగొట్టి పిచ్చివాణ్ణి చేసి నిన్ను వధించే వరకు తెచ్చుకోకు. నీవు నా సహోదరుని అపహరించటం యజ్ఞానికి పెట్టిన నైవేద్యాన్ని కాకి అపహరించినట్లుంది.
నేను అపహరించలేదు. ఈమె ఇష్టప్రకారమే మనస్సారా స్వీకరించాను. నా ఇష్టానికి విరుద్ధంగా ఎవరిష్టమూ ఉండకూడదు, ఉండటానికి వీల్లేదు. రుక్మిణి, ఆ నయవంచకుడి మాటలు నమ్మకు, మాతో రా. లేదు సహోదరా, ఈ కృష్ణుడితోనే నా పాణిగ్రహణం, ఇంకెవరితోనూ జరగదు. రుక్మి, ఆవేశపడకుండా నా పాదాలను కడిగి కన్యాదానం చేసి నీ జన్మను సార్థకం చేసుకో. ఏమన్నావ్? నేను నీ పాదాలను కడగడమా? హె! అదెన్నటికీ సాధ్యం కాదు. ఏయ్ వంచకుడా, వృధా మాటలాడి ఏంటి ప్రయోజనం? పరమ పురుషోత్తముడివే అయితే, పౌరుషవంతుడివే అయితే, నాలాంటి మగాడివే అయ్యుంటే నాతో పోరాడి జయించు, కాచుకో. స్వామి, వద్దు స్వామి, వద్దు. నా సోదరుణ్ణి వధించకండి. ఇలాంటి దుష్ట మృగాన్ని వధించకుండా ప్రాణదానం చేయమంటున్నావా? నీవు బ్రహ్మ, శివుడు, ఇంద్రుడి వంటి అనేక బలశాలురైన దేవుళ్ల కన్నా బలశాలివి. దేవాది దేవతలందరికీ నీవే ప్రభువు, నీవే జగత్పతివి. అయితే నా సోదరుడు రుక్మి అందరికన్నా అన్నింటిలోనూ చిన్నవాడు. ముఖ్యంగా నీవెవ్వరన్నది తెలియని అజ్ఞాని. స్వామి, నిన్ను నేను కలిసిన ఈ శుభగడియలో మీరు ఈ అజ్ఞాని ప్రాణహరణ చేయటం సరికాదు. అతన్ని క్షమించండి స్వామి. రుక్మిణి, నీ మాట ప్రకారమే ఇతణ్ణి క్షమిస్తాను. అయితే దురహంకారంతో చేసిన అపరాధానికి ఇతడు ఎన్నటికీ మరిచిపోలేని శిక్షను విధిస్తాను.
రుక్మిణి, నీ ఆగమనం వల్ల ఈ ద్వారకా మందిరం పూర్ణచంద్రుడిలా వెలిగిపోతోంది. స్వామి, ఎందుకీ పొగడ్తలు? నీ దరహాస చంద్రికలతో ఈ ప్రపంచానికే వెలుగు చూపుతున్న విశ్వజ్యోతివి నీవు. పంజరంలో చిలకలా ఉన్న నన్ను బయటికి తెచ్చి నీ ఇంటికి గుని తెచ్చి మోడుబారిపోవలసిన నా జీవితాన్ని పారిజాత పుష్పంలా వికసింపచేశావు. వసుదేవసుత, నీ వల్ల నాకు విషం అమృతంలా అయ్యింది. హాలాహలాన్ని చిమ్మే నాగు నా కంఠాన హారమైనది. వేప కూడా మధురంగా ఉంది స్వామి. రుక్మిణి, నీవు చూస్తున్నది, అనుభవిస్తున్నది అంతా పక్వమైన పవిత్రమైన నీ భక్తి యొక్క రుచే. స్వామి, నీ ఎందుగల ఈ భక్తి నాలో చిరకాలం ఉండాలని ఆశీర్వదించు. అదిగో నా అన్నావదినలైన రేవతి బలరాములు వేంచేశారు. అవును, నీవు వివాహం చేసుకోవడానికి ఇష్టపడిన ఆ యువకుడు ఎవరు? అవును, ఆ యువకుడు ఎవరు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉన్నాడు రుక్మిణి? చెప్పు. అతను ఎక్కడ ఉన్నా నీ దగ్గరకు చేరుస్తాడు మా పెద్దన్న బలరాముడు. అతనిని మీకెలా పరిచయం చెయ్యను? భామా, సత్యభామ, ఒక ముఖ్యమైన విషయాన్ని మరచాను. నీకొక ప్రేమ కథ చెప్పాలనే నేనిక్కడికి వచ్చాను. ప్రేమ కదా? ఇద్దరు యువతులు, వీరి నడుమ ఊపిరి సలుపనంత ప్రణయంలో బంధితుడైన ఒక యువకుడు. వీళ్ల కథ. ఏంటి, ఒకరికి ఇద్దరా? చీ చిచి చిచి చిచ్చి!